ఈరోజు నేను చెప్పే అంశము మనస్సుతో చూడాలి, మనస్సుతో చూడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితంలో అద్భుతము జరిగించబోతున్నారు. బైబుల్ పరిభాషలో చెప్పాలి అంటే చూపు అంటే ఒక విధమైనటువంటి వైఖరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కంటితో చూడడం కాదు, మనసుతో ఈరోజు మీరు చూచుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 ఒకసారి చదివి సహాయం చేయండి. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతీవని అతనితో చెప్పాను. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణిగేను. అంతటా దోణలోనున్న వారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనను మ్రొక్కిరి. వారందరికి వెళ్ళి గన్నెసేపారు దేశమునకు వచ్చిరి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎత్తైన కెరటాలు, గాలి, తుఫాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఎత్తైన కెరటాలు, గాలి, తుఫాను. ఎత్తైన కెరటాలు, గాలి, తుఫాను రాగానే పేతురు చూపు మళ్ళింది. పేతురు చూపు మళ్ళింది. ఆ కెరటాలను చూడగానే, గాలిని చూడగానే దేవుని వైపు చూడలేకపోయినాడు. ప్రభువు నాతో ఉండే దేవుడు, ప్రభువు ఉన్నతమైనటువంటి దేవుడు, నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఒకవేళ నేను మునిగిపోయినా, ఆ సముద్రం లోతులోకి వెళ్ళిపోయినా, నన్ను ఆ సముద్రంలో నుంచి కాచి కాపాడే దేవుడు నా దేవుడని దేవుని వైపు చూడలేకపోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు ఎవరిని చూశాడు? గాలిని మాత్రమే చూశాడు. పేతురు ఎవరిని చూశాడు అంటే ఆ తుఫానునే చూశాడు. పేతురు ఎవరిని చూశాడంటే ఆ ఉప్పెనలనే చూశాడు, కానీ దేవుణ్ణి చూడలేకపోయినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. పేతురు చూపు మళ్ళింది. పేతురు చూపు మళ్ళడానికి గల కారణం ఏంటిదంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసము ద్వారా పేతురు చూపు మళ్ళింది. దేవుని వైపు చూడవలసినటువంటి పేతురు, దేవునిపై మనసు కేంద్రీకరించాల్సినటువంటి పేతురు ఎవరి వైపు చూడడం ప్రారంభించాడంటే గాలి, తుఫాను వైపు చూడడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గాలి, తుఫాను వైపు చూడడం ప్రారంభించాడు కాబట్టే నేను చనిపోతానని ఒక భ్రమలో పడిపోయినాడు. అనుమానాలు స్టార్ట్ అయినాయి. అనుమానాలకు పునాది ఏంటిదంటే అవిశ్వాసం. ఈరోజు చాలామంది జీవితంలో ప్రార్థన పవర్ఫుల్గా చేస్తారు, రెగ్యులర్గా మందిరానికి వెళ్తారో, ఉపవాసం ఉంటారో, ప్రార్థన చేస్తారో, కానీ వారి మనస్సు సమస్యల వైపే పెడతారు. వారి మనస్సు
కేవలం వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి నిందలు, వారికి ఉన్నటువంటి అవమానాల వైపే కేంద్రీకరిస్తారు. వారి చూపు, వారి మనస్సు కేవలం జ్వరం వచ్చిందంటే జ్వరము మీదనే ఉంటుంది, అప్పైందంటే అప్పు మీదనే ఉంటుంది. కానీ దేవుని వైపు వారి చూపు వెళ్ళలేకపోతా ఉంది. ఎప్పుడైతే వారి మనస్సు, ఎప్పుడైతే వారి చూపు దేవుని వైపు వెళ్తుందో అవన్నీ చాలా చిన్నగా కనపడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మందిరములో కూర్చున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతోనే, చెల్లి నీతోనే, తమ్ముడు నీతోనే. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో తమ్ముడు, చెల్లి, నీ చూపు ఎటువైపు ఉన్నది? చూపు ఎటువైపు ఉన్నది? నీకున్న సమస్య వైపు ఉన్నదా? నీ మీద వీచుచున్నటువంటి గాలులపై ఉన్నదా? నిందలపై ఉన్నదా? అవమానాలపై ఉన్నదా? ఈరోజు నీ చూపు ఎటువైపు ఉందో నాకైతే తెలియదు, కానీ నీ చూపు యేసయ్య వైపు గనుక చూడగలిగితే ఇదే రోజు నీ చరిత్రను నా దేవుడు తిరగరాయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మీ ముందు నిలుచున్న తేజ అనబడే నేను మందిరానికి వెళ్ళేటోని వెంటనే, మందిరం అయిపోయిన వెంటనే గోవింద్ సెంటర్లో ర్యాలీ తీసేటోడిని. గోవింద్ సెంటర్లో ఉన్నటువంటి ఆ బాయ్స్ హాస్టల్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చి జిందాబాద్ జిందాబాద్ అని కొట్టేటోడిని. గోవింద్ సెంటర్ నుంచి జేకే కాలనీ వరకు ర్యాలీ తీసేవాళ్ళం. ఏదో అట్లా చూసినట్టుగా చూసి మందిరంలోకి వెళ్ళి మళ్ళీ బాయ్ బాయ్ యేసయ్యా అని చెప్పి వెంటనే మళ్ళీ ఎర్ర జెండా పార్టీ పట్టేటోడిని. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా కావచ్చు. నా జీవితంలో అనేక సార్లు దేవుని మందిరానికి వెళ్ళా, దేవుని మందిరంలో చేయవలసినది చేసినాను, కానీ మనస్సుతో దేవుణ్ణి చూడలేకపోయినాను, మనస్సుతో దేవుణ్ణి చూడలేకపోయినాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా జీవితంలో నేను ఒకటే నాయకుడిగా ఎదిగిపోవాలి, గొప్ప నాయకుడిగా ఎదిగిపోవాలి. PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తర్వాత NSCIలో నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా, భారత జాతీయ విద్యార్థి సంఘంలో, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘంలో జాయిన్ అయినా. ఎలక్షన్స్లో ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది. ఇల్లందు నుంచి పర్రే శ్రీనివాస్ అని ఆయన నాకు ఆపోజిట్ ఉండేవాడు. ఇప్పుడు ఆయన కౌన్సిలర్, TRS కౌన్సిలర్. ఇప్పుడు ఆయన నేనిద్దరం పోటీ పడేవాళ్ళం. ఎట్టి పరిస్థితులలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవాలి, ఎట్టి పరిస్థితులలో నేను ఒక మంచి నాయకుడిగా ఎదగాలి. అసలు NSCI అంటే ఎవరికో తెలియదు. ఇల్లందులో NSCIని పరిచయం చేసిందే నేను. ఇల్లందులో గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మన మధ్యలో కొండల బ్రదర్ ఉన్నాడు. వీళ్ళందరూ PDSU ర్యాలీ తీస్తే నేను ఒక్కడనే మళ్ళీ NSCI నుంచి ర్యాలీ తీసేటోడిని. ఎస్, కొండల బ్రదర్ ఒక్కసారి హ్యాండ్ చూపించండి. మీరందరూ PDSU జెండా పట్టుకుంటే నేను దాంట్లో నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ NSCI జెండా పట్టుకునేటోడిని. థ్యాంక్ యూ బ్రదర్. అంటే నా చూపంతా నేను ఒక నాయకుడిగా ఎదగాలి, నేను ఒక గొప్ప లీడర్గా ఎదగాలి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవాలి, నేను గెలవాలి అన్నొక ధోరణిలో ఉండేవాడిని. నేను ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాను, ఎందుకంటే PDSUలో పనిచేస్తున్నాను కదా, పాటలు పాడతా కదా, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ నేను తెలుసు. నేను బంపర్ మెజారిటీతో నేను గెలుస్తున్నా అంతే.
బంపర్ మెజారిటీతో నేను గెలవబోతున్నా, నా ఆపోజిట్ వ్యక్తులు ఏం చేశారంటే నా పక్కన ఉన్నటువంటి నా స్నేహితులు అమ్ముడు పోయారు. భయంకరమైనటువంటి మోసం చేశారు. ఆ మోసము చేయడం ద్వారా, నేను మోసపోవడం ద్వారా ఖమ్మం జిల్లాకి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా నేను రిజెక్ట్ అయిపోయినాను. ఇనామనెస్గా ఆ చండ్రుగొండకు చెందినటువంటి కేశవరావు అనే ఒక బ్రదర్ ఇనామనెస్గా ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ లెటర్ అందుకొని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోయినాడు. పూర్తిగా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయినాను. మంచి నాయకుడిగా ఎదగాలనుకున్నాను, కానీ ఏంటి నాకు ఈ సమస్య? ఏంటి ఇన్ని రోజులు ఒక నాయకుడిగా ఎదిగిపోయాను, ఇక నా లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇక నేను మంచి హోదాలో ఉండొచ్చని, దానికంటే ముందుగా ఏం చేసినారంటే ఐటీడీఏ పిఓ ప్రవీణ్ కుమార్ ఉండే, భద్రాచలం ఐటీడీఏ పిఓ ఎంపీ బలరాం నాయక్, అప్పుడు ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కోరం కనకాయ ఉండే, ఎంపీడీఓలను ఆర్డీఓలను అక్కడ అప్పుడు కలెక్టరు ఆ కలెక్టర్ పేరు మంచి యవనస్తుడు కలెక్టర్, వాళ్ళందరినీ పిలిచి ఇల్లందు సింగరేణి స్కూల్లో ఎన్ఎస్సిఐ తరపున గేమ్స్ పెట్టినాను. కొన్ని లక్షలు పెట్టినా కానీ ఆ గేమ్స్ కండక్ట్ చేయలేరు. అతి చిన్న వయసే నాదప్పుడు. కానీ అంగరంగ వైభవంగా కబడ్డీ, వాలీబాలు, ఖోఖో, క్యారమ్స్, షటిల్స్ జిల్లా వ్యాప్తంగా గేమ్స్ పెట్టినాము. అద్భుతమైనటువంటి టీమ్స్ వచ్చాయి. ఎప్పుడు చూసినా కానీ ప్రతిరోజు మెయిన్ పేపర్లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అమ్మతేజ, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అమ్మతేజ ఆ పేపర్లో పేర్లు పడేది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ, ఎంతో కార్యక్రమాలు చేసినటువంటి నేను, ఎంతో పార్టీలో తిరిగినటువంటి నేను, ఎందుకు నేను ఒక నాయకుడిగా ఎదగలేకపోయినానంటే నా చూపంతా పదవి మీదే ఉండేది. చివరికి ఏమైంది? పీడిఎస్యు బాయ్, ఎన్ఎస్యుఐ బాయ్, కాంగ్రెస్ పార్టీ బాయ్, ఎంఎల్ పార్టీ బాయ్, రోడ్డు మీద పడ్డది బ్రతుకు. రోడ్డు మీద పడిపోయింది నా బ్రతుకు. రోడ్డు పాలైపోయింది నా బ్రతుకు. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఇటు పీడిఎస్యులో వెళ్ళలేను, ఇటు ఎన్ఎస్యుఐలో వెళ్ళలేను. దేవుని పాదాలు పట్టుకొని గోచాడడం ప్రారంభించాను. ఎప్పుడైతే నా చూపంతా పార్టీల వైపు, నాయకుల వైపు, హోదా వైపు ఉన్నదో నేను డెవలప్ అవ్వలేకపోయినాను. ఎప్పుడైతే ఈ చూపు యేసయ్య మీద పడ్డదో నా చరిత్రను దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన చూపు మనుషుల వైపు ఉంటే, మన చూపు పదవి మీద ఉంటే, మన చూపు హోదా మీద ఉంటే మనము ఎదగలేము. ఎప్పుడైతే మన చూపు యేసయ్య మీద ఉంటుందో, ఆమేన్, అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా చూపు పదవి వైపు, నా చూపు పార్టీల వైపు, నా చూపు విప్లవ భావాల వైపు వెళ్ళింది. కానీ ఎప్పుడైతే యేసయ్య వైపు నా చూపు పడిందో, యేసయ్య చూపు నా పైన పడింది. యేసయ్య చూపు నా మీద పడగానే అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నన్ను లేవనెత్తాడు. నా యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు
యేసయ్య మీద చూపు పడగానే కష్టాలు వస్తాయి. యేసయ్య చూపు మన మీద పడిందనగానే ఆశీర్వాదం వచ్చేసింది. ఇదిగో దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. నో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని చూపు మన మీద ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మనము విరవబడతాము. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఆ నిందలలో అవమానాలలో మనం దేవుని కొరకు నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శ్రమను చూసి నువ్వు పారిపోతున్నావేమో, నిందను చూసి నువ్వు పారిపోతున్నావేమో. ఈరోజు పారిపోయే వ్యక్తిగా నువ్వు కాదు, యేసు ప్రభుని చూసి నిలబడే వ్యక్తిగా నువ్వు లెగుదువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, ఆమేన్. అప్పును చూసి పారిపోతారు చాలామంది. నిందను చూసి చాలా, అమ్మో ఇక నాకు యేసయ్య వద్దు, నాకు యేసయ్య వద్దు, నాకెవ్వరు వద్దు. ఆమేన్. ఈరోజు ఈ మందిరంలో ఏ కష్టముతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, నువ్వు నిలబడు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ ప్రయాణం ఆగొద్దు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా నీ ప్రయాణం ఆపొద్దు. నిలబడడం నేర్చుకోవాలా. గాలి తుఫాను రాగానే ఇటు పోయి అటు పోయి ఇటు పోయి, నో. దేవుని కొరకు బలముగా నిలబడే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా, ఆమేన్. ఈ పాట పాడుతుండగా నీ కష్టాలలో, నష్టాలలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు. నీవు ఈరోజు ఎవరిని చూస్తున్నావో నాకైతే తెలియదులే, కానీ ఈరోజు నుంచి దేవుడి నీవు చూచుదువుగాక, దేవుణ్ణి నువ్వు చూచుదువుగాక. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుటనే. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. మోకరించగలిగే వారు మోకరించండి. ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చిన ప్రభువా, నా యాత్రను సాగించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ప్రతి ఒక్కరము కన్నీరు కాస్తూ, అయ్యా నాకు కష్టాలు రాగానే నేను పక్కకి వెళ్ళిపోతున్నానయ్యా, నన్ను నిలబెట్టుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. అవును ప్రభువా, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు
సాగించు కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే మాకు సంతృప్తిని కలిగించు ప్రభువా. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు స్తుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. బిగ్గరగా చప్పట్లు కొడదామా, బిగ్గరగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వైపు చూడడం మనము ప్రారంభించాలి. చూద్దాం మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తిగలవాడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. 22. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆస్తి కలిగిన వాడు కనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖము పడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాకు దగ్గరగా ఉండాలి అంటే, నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలి అంటే నీకున్నటువంటి ధనాన్ని తీసి పక్కకు పెట్టాయి. నీవు నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటే, నువ్వు డబ్బు వైపు చూస్తే నన్ను చూడలేవు. డబ్బుని చూస్తే నేను నీకు కనబడను. నువ్వు ఎంత డబ్బు వైపు చూస్తావో అంత శ్రీమంతుడిగా మారుతావేమో కానీ క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తిగా మారలేవు. ఈరోజు నీ జీవితంలో డబ్బుని చూస్తున్నావా, దేవుణ్ణి చూస్తున్నావా? ఈరోజు దేవుని మందిరములో డబ్బు వైపు పరిగెడుతున్నావా, దేవుని పరిచర్య వైపు పరిగెడుతున్నావా? ఈ లైవ్ లో ఎక్కడి నుంచి వర్తమానం వింటున్నావో తమ్ముడు, చెల్లి, ఆదివారము మందిరములో ఉండవలసినటువంటి నీవు డబ్బు కోసము పరిగెత్తావా, ధనము కోసము పరిగెత్తావా? దేవుని కుడి పార్శ్వాన ఉండవలసినటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి చూడకపోతే దేవుడి శిష్యుడిగా పిలువబడే అవకాశాన్ని కోల్పోతాడో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని మందిరములో ఉండవలసినటువంటి వారు ఎక్కడ ఉంటున్నారో
ఆదివారం వచ్చిందంటే డబ్బు కోసం పరిగెత్తడం, ఆదివారం వచ్చిందంటే డబ్బే కనపడుతుంది. 500 కనపడతాయి, 1000 రూపాయల నోట్లు కనపడతాయి. ఆ డబ్బుని చూసేవారు దేవుణ్ణి చూడలేరు. ఎవరైతే దేవుణ్ణి చూస్తారో ఆమేన్, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి చూడాలనుకుంటే డబ్బుని చూడడానికి వీలు లేదు. డబ్బుని చూస్తున్నారా? దేవుణ్ణి చూస్తున్నారా? నీ ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి చూస్తున్నారా? దేవుణ్ణి చూస్తే దేవుణ్ణి మందిరాన్ని చూస్తావు. దేవుణ్ణి చూస్తే దైవ సేవకుణ్ణి చూస్తా. ఏదో ఆదివారానికి ఒక్కసారి అట్లా వెళ్ళి, ఏసయ్య బాగున్నావా, ఓ ఏసయ్య బాగున్నావా, మళ్ళీ ఆదివారం కలుద్దాం ఏసయ్య, బాయ్ బాయ్ ఏసయ్య, బాయ్ బాయ్ ఏసయ్య. అటువంటి బిడ్డలు దీవించబడలేరు, అటువంటి బిడ్డలు ఆశీర్వదించబడలేరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని మందిరానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, దేవుని పరిచర్యకు ఎవరైతే దగ్గరగా ఉంటారో చరిత్ర సృష్టించారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీటి కాలువలో ఒడ్డు మీద నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందమ్మా? చెప్పాలా? మీరంతా చెప్పాలరా కొంచెం గట్టిగా. ఏం చెప్తే ఏమంటాడో అయ్యగారు అంటున్నారా? ఏమన్నా పచ్చగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి నాలాంటోడు వాటర్ పట్టే పిచ్చోడు ఉంటాడు కదా, నాలాంటోడు మీటింగ్కి పోయి కడపనో ఎక్కడి నుంచో వచ్చి చూస్తే చెట్టు ఎండిపోయి ఉంటుంది. అమ్మ నా ప్రాణం ఆగదు. డాడీ పైపు తీసుకురా, డాడీ బకెట్ తీసుకురా. అరే సాయి ఎక్కడున్నావు రారా, జాషువా డాడీ ఎక్కడున్నావు రా, బకెట్ తీసుకురా అంటే బకెట్ తీసుకొని వెళ్ళి పోస్తూ ఉంటే ఆ పూటకు దాగుతుంది. మళ్ళీ నేను మీటింగ్కి వెళ్ళిపోతా. ఛత్తీస్గఢ్ పోయినా అనుకో, వారం రోజుల వరకు రాననుకో, ఎండిపోయి ఉంటుంది. ఆ ఎండిపోయినటువంటి చెట్టు వలె ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యానికి ఒకసారి స్నానం చేసే చెట్టు వలె ఉంటావా? లేదా ఆ కాలువలో ఒడ్డున నాటబడిన చెట్టు వలె, పచ్చని చెట్టు వలె ఉంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. డబ్బుని చూసేవారు ఆర్థికంగా మీరు బలంగా ఉండొచ్చేమో కానీ శారీరకంగా ఉట్టి డబ్బా, శారీరకంగా ఆత్మీకంగా ప్రార్థన పరముగా పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించని జనాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఇలా చూపించడం కాదులే కానీ ఇలా చూసుకుందాం, గుండె మీద చేసుకుందాం ఒకసారి. అందరికి చేతులు ఇచ్చాడా దేవుడు? ఒక్కసారి చేతులు ఇలా పెట్టుకునే, ఎస్ నా పరిస్థితి ఏంటి? దేవుడు ఇంత మంచి జీవితాన్ని ఇస్తే, దేవుడు ఇంత మంచి ఆయుష్ని ఇస్తే, నేను దేవుని కోసము బ్రతుకుతున్నానా? దేవుని కోసము బ్రతుకుతున్నానా? డబ్బు కోసము బ్రతుకుతున్నానా? దేవుని పరిచర్యలో వాడబడుతున్నానా? డబ్బు కోసం వాడబడుతున్నానా? నా శరీరంలో ఉన్నటువంటి నా రక్తం, నా శరీరంలో ఉన్నటువంటి నా కాళ్ళు, నా శరీరంలో ఉన్నటువంటి నా చేతులు డబ్బు కోసం పనిచేస్తున్నాయా? దేవుని కోసం పనిచేస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా, నిన్ను డబ్బుని చూసే వ్యక్తిగా ఉండడానికి వీలు లేదయా. ప్రభువా, నేను డబ్బుని చూసే వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు, మిమ్మల్ని చూసే వ్యక్తిగా ఉంటానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా.
రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువు నాన్న. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారు పేర్లు హోమ్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాయితీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి కరువు వచ్చిందని మోయాబు దేశానికి బయలుదేరారు. అక్కడ కాపురం ఉండరి. అక్కడ కాపురు ఉన్నారు. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోనును 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించేనని ఆమె మోయాబు దేశంలో వినేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం తెలుసా? 20వ వచనం కూడా ఒకసారి చదివేసేయి డాడీ. 20వ వచనం ఒకసారి చదువు డాడీ. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసేను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తునిగా తిరిగి రాజేసేను. హల్లెలూయా. చూడండి, ఒకటే నయోమి ఈజ్ ఈక్వల్ టు మారాగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నయోమి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు? ఎవరి వైపు చూసింది తను? చెప్పాలా డాడీ? మీకు అందరికి వాక్యం తెలుసు కదా. ఎవరి వైపు? దేవుని వైపు చూసింది. లోకం వైపు చూడలేదు నయోమి. దేవుని వైపు చూసింది. నయోమి మనుషుల వైపు చూడలేదు, డబ్బు వైపు చూడలేదు, శరీరం వైపు చూడలేదు, దేవుని వైపు చూసింది గనక చరిత్ర సృష్టించింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెల్లి, నీ చూపు ఎవరి వైపు ఉంది? చెల్లి, నీ చూపు ఎవరి పైన ఉంది? భర్త ఉండగా నీ చూపు ఎవరి పైన ఉంది? తమ్ముడు, భార్య ఉండగా నీ చూపు ఎవరి పైన ఉంది? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చింది, దేవుడు మంచి శక్తినిచ్చి, దేవుడు మంచి బలాన్నిచ్చి, దేవుడు సకల సమృద్ధినిస్తే తిన్నది అరగక పుట్టిన బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చిన్న బిడ్డలు అనాథలైపోతున్నారు. రోడ్డు మీద పడిపోతున్నారు బిడ్డలు. భార్య పక్కన ఉండగానే చెప్పు, ఎవరండి అంటే మా ఫ్రెండ్. అసలు భార్యకు తెలియని పాస్వర్డ్లు ఏంటండి? నాకు అర్థం కాదు. భార్యలారా, భర్తల పాస్వర్డ్లు మీకు తెలియకపోతే మీ భర్త లూసిఫర్ చేతిలో ఉన్నాడని అర్థం. లూసిఫర్ చేతిలో ఉన్నాడు. ఈరోజు నీ భర్త పాస్వర్డ్ నీకు తెలియకపోతే, నీ భార్య సెల్ ఫోన్ పాస్వర్డ్ నీకు తెలియకపోతే, లూసిఫర్ నీ కుటుంబంలో తాండవిస్తుందని అర్థం.
వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. రీసెంట్గా మన దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడండి. ఎవరో మన సంఘంలో ఒక బ్రదర్ తీసుకొచ్చాడు. ఏం పేరు నాన్న నీ పేరు అని అడిగా. నా పేరు ఇది అని చెప్పాడు. ఏదో కిరణ్ ఏదో అని చెప్పాడు ఆ బాబు పేరు. ఎందుకు నాన్న ఎందుకు ఏడుస్తున్నావంటే, మా అమ్మ మా ఊర్లో ఒక అన్నతో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందంటే ఆయనది పెళ్లి చేసుకుందంట. అన్నం తిన్నావా నాన్న అంటే, అయ్యగారు 3 రోజులైంది అయ్యగారు అన్నం తిని. నా గుండె పగిలిపోయింది. పసి బిడ్డ ఇంతే ఉన్నాడు వాడు. నా గుండె పగిలిపోయింది. అప్పుడు ఒక యాపిల్ పండిస్తే యాపిల్ పండు తింటా ఉన్నాడు. ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందండి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల్ని కనడం ఎందుకు, పిల్లల్ని రోడ్డు మీద పడేయడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. మానవత్వం కనుమరుగైపోతుంది. ఎంతమంది చెల్లెళ్ళు మాకు ఫోన్లు చేస్తున్నారు, అన్నా నా భర్త నా పిల్లల్ని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్నా, అన్నా నా భర్త వెళ్ళిపోయాడన్నా, వచ్చేలాగా ప్రార్థన చేయండి అన్నా, అన్నా నా భార్య వెళ్ళిపోయిందన్నా నా పిల్లల్ని వదిలిపెట్టి, ఒకసారి వీడియో కాల్ చేయి నాన్న అంటే పాలు తాగే బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. పాలు తాగే బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చర్చికి వెళ్తారా అంటే చర్చికి వెళ్తామన్నా, మస్తు ప్రార్థన చేస్తుందన్నా నా భార్య. మన జీవితాలని మనం కట్టుకోవాలి. మన జీవితాలను మనం కట్టుకోవాలి. మన జీవితాలను మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మన చూపు దేవుని వైపు ఉంటుందో, మన తల్లిదండ్రులను చూడగానే ప్రేమ కలుగుతుంది. మన చూపు ఎప్పుడైతే దేవుని మీద ఉంటుందో, భార్యను చూడగానే ప్రేమగా మాట్లాడతాం. భర్తను చూడగానే ప్రేమగా మాట్లాడతాం. పిల్లల కోసం కష్టపడాలనిపిస్తుంది. పిల్లల కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఎప్పుడైతే లూసిఫర్ వైపు చూస్తామో, ఆ కన్నులకు పిల్లలు కనపడరు, ఆ కన్నులకు భర్త కనపడడు, ఆ కన్నులకు భార్య కనపడదు, ఆ కన్నులకు కుటుంబం కనపడదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి నీ చూపు ఎవరి మీద ఉంది ఆలోచించు. నీ చూపు ఎవరి మీద ఉంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం చివరిగా, ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం చదివి సహాయం చేయను తొందరగా. లోతు తన కన్నులెత్తి మూర్ధాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు మూర్ధాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించాను. లోతు ఆ మైదానమంతటనున్న పట్టణముల ప్రదేశములో కాపురముండిరి. సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చాలు నాన్న, 10 నుంచి 12 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లోతు పచ్చదనము చూచి పాపుల మధ్యలో పడిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపుల చేతిలో పడ్డాడు. చాలా సార్లు మన జీవితంలో కూడా డబ్బుని చూసి
పాపంలో పడిపోతూ ఉంటాం. డబ్బును చూసి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. డబ్బును చూసి దేవుడిచ్చే మహిమ కలిగినటువంటి పరిచర్యను చూసి చాలామంది దూరం అయిపోతూ ఉంటాం. చాలామంది సేవకు వస్తారు, చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. ఏమంటారు, అయ్యగారు గొప్ప పరిచర్య నేను చేయాలనుకుంటున్నాను, గొప్ప పరిచర్య నేను చేయాలి, కానీ ఇంట్లో బియ్యం లేవు గదే అనిపిస్తుంది. ఎప్పుడు నేను లడ్డు బియ్యం తినలే, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లడ్డు బియ్యం తినలే. ఇప్పుడు లడ్డు బియ్యమే దిక్కైతుంది కాబట్టి సేవ మానేస్తున్నా. దేవుడు ఆ బిడ్డ కొరకు మహిమ కలిగినటువంటి పరిచర్యను దాచి పెడతాడు, కానీ డబ్బు వైపు చూపబడుతుంది, ఉద్యోగం వైపు చూపబడుతుంది. అమ్మో, నెలకు 15,000, నెలకు 20,000, నెలకు 30,000. అంటే 30,000 దూరం చేసుకుంటున్నానా నేను? అంటే 20,000 దూరం చేసుకుంటున్నానా నేను? 50,000 దూరం చేసుకుంటున్నానా? మా అమ్మో, ఏం సేవ నాయనా, ఈ పాస్టర్గా తిరిగితే ఇదంతా నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, కానీ మళ్ళీ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా నేను. ఏమంటే ఉద్యోగం ఇస్తారా? సేవలో వెనుదిరిగేవారు, పచ్చదనము కోసం పరిగెత్తి పాపముల పడిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు లోతు పచ్చదనము కోసం పరిగెట్టాడు, డబ్బు కోసం పరిగెట్టాడు. ఈరోజు డబ్బు కోసం పరిగెత్తాలనుకుంటున్నావా? దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని పరిచర్యను విడిచిపెట్టి డబ్బు కోసం పరిగెత్తి 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 భార్య మాట విని దేవుని ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నారు. భర్త మాట విని దేవుని ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నారు. దేవుని పరిచర్యను దూరం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. ఈరోజు డబ్బు కోసము పరిగెట్టి పాపంలో పడడం కన్నా, డబ్బు వైపు చూసి, పచ్చదనము వైపు చూసి పాపంలో పడడం కన్నా, దేవుని వైపు చూసి సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో మీరు బ్రతుకుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దావీదు గొలియాతు వైపు చూడలేదు, గొలియాతుకు దగ్గర ఉన్నటువంటి ఆయుధాల వైపు చూడలేదు, గొలియాతు ఆ ఉన్నటువంటి హైట్ ని చూడలేదు. గొలియాతు దేవుణ్ణి మాత్రమే చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. చిన్నబాబు హల్లెలూయా. దావీదు గొలియాతును చూడలేదు, దేవుణ్ణి చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ముందున్నటువంటి సమస్యను నువ్వు చూడొద్దు, నీ ముందున్నటువంటి అప్పులను నువ్వు చూడొద్దు, నీకున్న కష్టాలను నువ్వు చూడొద్దు. నువ్వు దేవుని వైపు చూచుదువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈరోజు నీ జీవితంలో అద్భుతము జరుగునుగాక. కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుణ్ణి మాత్రమే మీరు చూచుదురుగాక, చూచుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుణ్ణి మాత్రమే చూచుదురుగాక. చప్పట్లు కొట్టాల, కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. మీలో ఉన్న శాపం ఆశీర్వాదకరముగా మారిపోవునుగాక, మారిపోవునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా, నిన్ను మాత్రమే నేను చూస్తానయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా డబ్బును చూడను ప్రభువా, నేను డబ్బును చూడనయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూస్తారు? లోకాన్ని చూస్తారా, డబ్బుని చూస్తారా? ఎవరిని చూస్తారు? ఈ రోజు నుంచి చెప్పాలా మీరంతా? ఎవరిని చూస్తారు? అసలు స్త్రీలు అసలే మాట్లాడట. చెప్పాలరా గట్టిగా, నేను యేసయ్యనే ఈ రోజు నుంచి చూస్తానని. ఆమేన్, హల్లెలూయా.
యేసయ్యను చూస్తే ఎట్లుంటుంది తెలుసా? యేసయ్యను చూస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? బ్రతుకునావా పగిలినా. అందరు నిన్ను విడిచిపెట్టారేమో, అందరు నిన్ను నువ్వు వద్దుపో, యేసయ్యను చూడడం ద్వారా నువ్వు వద్దుపో అని అన్నా. ఆమేన్. యేసయ్య వైపు చూడడం నువ్వు ప్రారంభిస్తే నీ జీవితంలో నా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు. బ్రతుకునావా పగలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నాకు డబ్బు కావాలయ్యా, ధనము కావాలయ్యా అంటారా? ఎవరు కావాలా? ఎవరు కావాలా? ఇక్కడి నుంచి చెప్తున్నారా? ఇక్కడి నుంచి చెప్తున్నారా? ఎవరు? యేసయ్య ఉంటే అన్నీ మనతో ఉంటాయి. ఆమేన్. యేసయ్య లేకపోతే డబ్బు నీతో ఉన్నా, ధనము నీతో ఉన్నా, బంగారము నీతో ఉన్నా నీలో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అసలు అవి ఉన్నా లేనట్టే. యేసయ్య మనతో ఉన్నప్పుడు ఏది లేకపోయినా రోజు ఆనందమే. ఆమేన్. ఎంజాయ్ చేయాలరా క్రిస్టియానిటీని. యేసయ్యలో ఎంజాయ్ చేయాలా? నేనైతే రోజు ఎంజాయ్ చేస్తాను. ఆమేన్. నిన్న నైట్ విజయవాడ ప్రోమో చేయడానికి మా బిడ్డ ఉదయం 4 అయింది. విజయవాడ నుంచి పోస్టర్స్ వచ్చి ఏసీ వచ్చేవాళ్ళు 3:30 వరకు ఎక్కడ చండ్రుగొండలో ఉన్నారా మీరు? అప్పుడు చండ్రుగొండ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారు. వచ్చారు, వాళ్ళ వెహికల్ చూసినాను, లైట్లు చూసినాను. ప్రభువా సురక్షితంగా నడిపించినందుకు వందనాలు. పడుకునేసరికి 4 అయింది. ఉదయం 6 గంటలకు లేచినాను. టకటక రెడీ అయ్యి పండితాపురం పోయి బ్రాంచ్ చర్చిలో వాక్యం చెప్పి మరలా ఇప్పుడు వచ్చినాను. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను. మీ అందరికీ ప్రార్థన చేసరికి 3:30 4 గంటలకు భోజనం చేస్తాను. 4 గంటలకు భోజనం చేసిన తర్వాత మరలా 7:30కి మరొక ఆరాధన లైవ్ ప్రారంభిస్తాం. 7:30 నుంచి 9:30 వరకు లైవ్ ఉంటుంది. మరలా 10 గంటల నుండి అర్ధరాత్రి 3 గంటల వరకు పని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య మనతో ఉంటే ఆ లైఫే వేరు. ఆమేన్. యేసయ్య లేకపోతే అమ్మో ఏమైపోతుందో నాకు, అదొక గలిబిలి ఉంటుంది కదా. ఎప్పుడైనా అనుభవించారా మీకు? అంటే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుందా? ఆమేన్. ఎప్పుడు తినని వాళ్ళకి టేస్ట్ తెలుస్తుందా? చెప్పాలా? మీరంతా చెప్పాలి. లేదు, కొన్ని సార్లు కొద్దిగా ప్రార్థన చేసుకోకపోతే ఎట్లుంటుంది? అంత రందిగా ఉంటుందా డాడీ? ఆదివారం మందిరానికి రాకుండా ఇంట్లో ఉండిపోతే ఆ వారం అంతా ఎట్లుంటుంది? ఏమనిపించదా? భయం అనిపించదా? అంత రందిగా ఉంటుంది. ఏం సుధాకర్ బ్రదర్, ఉంటుందా భయంగా? ఎస్, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా యేసయ్య మనకు కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆమె నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, గట్టిగా చప్పట్లు కొట్టు. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
లేకపోయినా, కడుపులో పుట్టినటువంటి కుమారుడు కూతురు నీ పక్కన లేకపోయినా, యేసయ్య నీకు తోడుగా ఉండే దేవుడు. ఆమేన్. యేసయ్య నీకు నీడగా ఉండే దేవుడు. యేసయ్య నీకు అండగా నిలబడే దేవుడు. ఈరోజు ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ వేదనతో ఈ ప్రాంగణంలోకి నువ్వు వచ్చావో, ఈ ప్రాంగణంలోకి నువ్వు వచ్చావో, ఇటు చూడండి నాన్న ఒకసారి. మా జీవితంలో ఆ బోరు లేదు, ఆ బాత్రూమ్స్ లేవు. చివరిన చిన్న రేకుల షెడ్ అవుతుంది. అందరినీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం. సింగరేణి స్కూల్లో జాయిన్ చేసినాం పిల్లల్ని. ఒక ఆటో మాట్లాడినాం, పంపించేవాళ్ళం. స్నానం చేయడానికి వాళ్ళకి వాటర్ లేదు. అసలు ముఖం కడుక్కుందామన్న వాటర్ లేదు. ఇక్కడ ఫిల్టర్ బెడ్ ఉందా? ఆ ఫిల్టర్ బెడ్ దగ్గరికి వెళ్ళి, తెలుసా ఎంత దూరమో? ఆ ఫిల్టర్ బెడ్ దగ్గరికి వెళ్ళి వాటర్ మోసుకొని వస్తే అప్పుడు మాకు వాటర్. పెద్ద పెద్ద పాములు, ఇంతింత తేళ్ళు. ఏ ధైర్యముతో ఇక్కడ బ్రతకగలిగామంటే కేవలము యేసయ్యను చూసాము కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను చూసాము, చూస్తూనే ఉన్నాం గనక అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి కన్నీళ్ళు. నేను విలేకర్ని రా, 50,000 ఇస్తావా లేదా? నన్ను నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలా? లేకపోతే నీ మీద కేసు బుక్ చేస్తాం, అది ఫోటోకి ఇస్తాం, విలేకర్ అది ఆ పేపర్కి ఇస్తాం. అరే బాబు, నీ విలేకర్ ఇజానికో నీ ఫోటోకో భయపడే రక్తం కాదురా నాది. నాలో పారే రక్తము యేసయ్య రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తం. రోడ్ల మీద తిరిగేటప్పుడే వాళ్ళని వీళ్ళని కొట్టడానికి భయపడలే నేను. పాపం ఎస్ఎఫ్ఐ హరికృష్ణ అని ఉండే, కొండన్ డాడీ నీకు తెలుసుగా. ఇల్లందు గోయింగ్ సెంటర్ గర్ల్స్ హాస్టల్లో పోయి మీటింగ్ పెట్టడానికి పోతే మా అన్న ఒక అన్న ఉన్నాడు, ఏ తేజ ఏసై అన్నాడు. ఏ తేజ ఏసై అంటే పాపం ఆయనని ఘోరంగా కొట్టి పడేసిన. ఆయన పోయి కేసు పెట్టిండు. సార్ నన్ను మస్తు కొట్టిండని కేసు పెట్టిండు. ఆ సిపిఐ లీడర్లందరినీ తీసుకెళ్ళి పెట్టి, నేను గుమ్మన్ నర్సన్న, మన ఎల్లన్న భార్య పేరేంటి అరుణక్క, ఆర్ఏసి బోసన్న, నన్ను తీసుకెళ్ళి బోసన్న పక్కకు తీసుకెళ్ళి, తేజ గో నువ్వు ఇట్లా చెప్పు. అప్పుడు శ్రీనివాస్ జీ ఎస్ఐ ఉండే. రే ఎందుకు కొట్టినవరా? సార్ నన్ను అట్లా తిట్టిండు సార్. అట్లాంటి జీవితం నా జీవితం, అన్నిటికీ తెగించిన జీవితం. ఆఫ్టర్ ఆల్ ఒక ఎర్ర జెండా పార్టీ కోసం పనిచేసేటప్పుడే అన్ని తెగించినాం. వన్స్ బైబుల్ పట్టుకున్న తర్వాత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఈ జీవము కలిగినటువంటి బైబుల్ మన చేతికి వచ్చిన తర్వాత భయం ఉంటుందా? బాంచెన్ దొర అని ఉంటుందా? పార్టీల కోసమే జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లన్నా సీకో అని నినాదం ఇచ్చిన అమ్మ తేజ ఒక విలేకరు కోసం భయపడతాడా? ఈ బైబుల్ నా చేతికి వచ్చిన తర్వాత బ్రతుకు తెరువు కోసం రాలే, నా బ్రతుకునే పనంగా పెట్టడం కోసం వచ్చినాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధైర్యం ఎక్కడిది అంటే యేసయ్యను చూస్తున్నాం కాబట్టి, యేసయ్య పరిచర్య చేస్తున్నాం కాబట్టి, ఆయన కాడి మోస్తున్నాం కాబట్టి, విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు. ఆ సజీవమైనటువంటి దేవాతి దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఏ బాధలతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఇన్ని రోజులు నీకు 5 లక్షల అప్పే కనపడుతుందేమో, ఇట్లా భూతద్దంలో పెట్టి అదే చూస్తున్నావేమో. ఆ రెంటిల్లే కనపడుతుందేమో నీకు భూతద్దంలో పెట్టి. ఎప్పుడు కట్టుకుంటానో ఏందో, ఈ రెంట్ ఏంటి, అదే కనపడుతుందేమో.
ఈరోజు రాసి పెట్టుకో, నా దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పు, కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మాత్రమే మనం చూడాలి. ఎవరిని చూడాలా? ఎవరిని చూడాలా? చెల్లెలు చెప్పాలా? ఎవరిని చూడాలా? దేవుణ్ణి చూడాలా. దేవుణ్ణి చూస్తేనే మనకు విలువ. దేవుణ్ణి చూడకపోతే మనకు విలువ ఉండదు. దేవుణ్ణే చూడాలి. అన్నలను, గవర్నమెంట్ టీచర్లను ఎస్ఐల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి బాంచెందోరా అంటే మన బ్రతుకు మారదు. యేసయ్యని చూడడం నేర్చుకోవాలి. యేసయ్య పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. రోజు ఉదయాన్నే యేసయ్యతో మాట్లాడే అనుభవంలోకి నేర్చుకోవాలి.